దేవుడు ఎవరు? బలవంతుడైన దేవుడు. ఆయనకున్న బలం ఏంటి? భూమిని ఆకాశాన్ని కలుగజేసేటటువంటి బలము, సూర్యచంద్ర నక్షత్రాన్ని కలుగజేసేటటువంటి బలము, ఆకాశమును చాపలాగా చుట్టేటటువంటి బలము, సముద్రాన్ని గాలిని గద్దించేటటువంటి బలము, పర్వతాల్ని స్థిరపరిచేటటువంటి బలము, సముద్రాన్ని 2 పాయలుగా చేసేటటువంటి బలము. ఇలాంటి గొప్ప బలము గల దేవుడు, అప్పటికప్పుడే స్వస్థతనివ్వగలిగినటువంటి బలము గల దేవుడు, మరణంలో నుంచి ఒక వ్యక్తిని బ్రతికించేటటువంటి బలము కలిగిన దేవుడు. ఈ దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి వచ్చాడు. వాస్తవం, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. నిన్ను నన్ను అంటే మనమందరం ఎవరము? పాపులమే. వాక్యం చెప్తోంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరం పాపం చేశాం. ఈ లోకాన్ని తరచి తరచి చూస్తే ఒక్కడైనా మంచివాడు కనబడతాడా? ఒక్కడైనా నీతిమంతుడు కనబడతాడా? లేదు. అందరం పాపులమే. మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు, మనల్ని రక్షించడానికి వచ్చినాడు. యేసుక్రీస్తు వారు ఎవరు? బలవంతుడైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు వారు బలవంతుడైనటువంటి దేవుడు. ఇప్పుడు ఏం చేయబడ్డాడు? బలహీనుడుగా చేయబడ్డాడు. శిలువలో మోత ఎంత బలం ఉందా? సముద్రాన్ని పాయలు చేయగలడే, ఆకాశాన్ని చాపలాగా చుట్టగలడే, సముద్రాన్ని గాలిని నిమ్మలపరచగలడే. అంత బలవంతుడైన దేవుడు ఇప్పుడు ఎలాగ మారిపోయాడు? కనీసం ఒక శిలువ చెక్క ముక్కను కూడా మోయలేని బలహీనుడిగా మారిపోయాడు. ఏం జరుగుతోంది ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువుల వారు శిలువ మోసే స్థితిలో ఉన్నాడా? లేడు. ఎందుకని? కొట్టారు ఆయన్ని, భయంకరంగా దెబ్బలు తిన్నారు. బలం లేనివాడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేయబడ్డారు. ఎవరు మోయలేకపోతున్నారు శిలువని? యేసు ప్రభు మోయలేకపోతున్నారు. ఈ యేసు ప్రభు ఎవరు? బలవంతుడైన దేవుడు. అవునా కాదా? బలవంతుడైన దేవుడు నీ కొరకు నా కొరకు బలహీనపరచబడ్డాడు. ఎందుకని? నీకు నాకు రావలసిన శిక్ష అంతా భరించినాడు. బలవంతుడైన దేవుడు బలహీనుడుగా మార్పు చెంది శిలువలో నీకు నాకు రావలసిన శిక్ష అంతా భరించినాడు. ఆయన కాళ్ళను చేతులను నీ కొరకు నా కొరకు అప్పచెప్పినాడు. ఆ దెబ్బలన్నీ తిని కాళ్ళు చేతులకు మేకలు కొడతా ఉంటే ఎంత బాధ అనుభవించినాడో కదా ప్రభు, ఎంత శ్రమ అనుభవించినాడో కదా ప్రభు. ఆ శిలువ మోయలేక ఆ శిలువ ఆయన మీద పడతా ఉంటే ఆ దెబ్బలు, ఈ శిలువ పడేటటువంటి దెబ్బలు ఎంతగా భరించినాడో కదా ప్రభు. శిలువలో తన రక్తమంతా దారులై ప్రవహించింది. తన రక్తమంతా కార్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు కేక వేసి ప్రాణమిచ్చినాడు. ఆ రక్తాన్ని క్రయధనంగా ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నీకు నాకు రావాల్సిన శిక్ష అంతా భరించినాడు. రెండోది, క్రయధనం చెల్లించాలా? నా కొడుకు దొంగతనం చేశాడు, ఇప్పుడు ఏం చేయాలా? కొట్టాలి. తర్వాత ఏం చేయాలా? డబ్బులు కూడా ఇవ్వాలి, కట్టాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశాడు? మనకు రావాల్సినటువంటి శిక్ష అంతా భరించాడు. తన క్రయధనముగా, క్రయధనం అంటే డబ్బులు కూడా చెల్లించాలిగా. ఏం చెల్లించాడు? తన రక్తం అంతా ఇచ్చాడు. నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు క్రయధనముగా, తన ప్రాణమనే క్రయధనముగా ఇచ్చినాడు. క్రయధనం ఏంటో తెలుసా? తన ప్రాణమే, అనగా ఆయన రక్తమే. ఎవరిస్తారు చెప్పండి? డబ్బులు అంటే ఇస్తారు కానీ ప్రాణం ఇస్తారా క్రయధనంగా? ప్రభు నీ కొరకు నా కొరకు క్రయధనముగా తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నవాడిగా ఉన్నాడు. ఎవరి కొరకు చేశాడు ఈ త్యాగము? ఎలాంటి వారి కొరకు చేశాడు ఈ త్యాగం? మంచి వాళ్ళ కొరక? దుష్టులు, దుర్మార్గులు, పాపులమైన మన కొరకు ప్రభు చేశాడు. ఎలా చేశాడు? మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఆయనతో పాటు ఉండనివ్వడానికి. ఇంత గొప్ప త్యాగం ప్రభు చేశాడు. బలవంతుడైన దేవుడు మన కొరకు బలహీనుడిగా మార్చబడ్డాడు. శిలువను మోయలేని బలహీనుడిగా ప్రభు మార్చబడ్డాడు. సృష్టిని ఒక్క వాక్కు చేత, ఒక్క మాట చేత సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు బలహీనుడిగా చేయబడ్డాడే. ఆయన ఆరాధించకుండా ఉండగలమా? నీ పాత రోత బ్రతుకును తీసివేసి కొత్తగా మనల్ని చేశాడే, ఆయన స్తుతించకుండా ఉండగలమా? నరకములో నుంచి తప్పించి జీవంలోనికి దాటించాడే, ఆయన స్తుతించకుండా ఉండగలమా? ఆకాశమందున్నటువంటి దేవుడు భూలోకానికి నీ కొరకు వచ్చినాడే, ఆయన స్తుతించకుండా ఉండగలమా? నరకంలో కాలిపోకుండా పరలోకంలో నిత్యత్వంలో ఆయన సన్నిధిలో ఉండే గొప్ప ధన్యతనిచ్చినాడే, ఆయన స్తుతించకుండా ఉండగలమా? ఇవన్నీ చేయడానికి ఏం చేశాడు? భయంకరమైన శిక్ష అనుభవించాడు. తన ప్రాణాన్ని ఇచ్చినాడు గనక మనం ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఘనపరచాలి. అర్థమైందా? ఆ బలవంతుడైన దేవుడు నిన్ను బలవంతునిగా చేశాడు. మరణ భయములో నుంచి దేవుడు విడిపించాడు. మరణ భయము లేదా నీకు? ఇది గొప్ప సత్యం. నిజంగా ఒకప్పుడు నాకు కూడా మరణ భయం అనేది ఉండేది.
ఒక ముసలాయన కూడా చనిపోతా ఉంటే ఏమంటాడు? బ్రతకాలనే ఆశ ఉంటుంది, మరణ భయం అనేది ఉంటుంది. ఒక క్రైస్తవులకి, క్రీస్తు నందున్న వారికి, క్రీస్తు రక్తం చేత కడగబడి ఆయన పిల్లలుగా మార్పు చెందిన వారికి ఏ భయం ఉండదు చెప్పండి? మరణ భయం ఉండదు. ఆ మరణ భయములో నుంచి తీసేసాడు. ఎందుకు మరణ భయం ఉండదంటే, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? యేసయ్య దగ్గరికి వెళ్తాం. ఇక్కడే రోగాలు, ఇక్కడ బాధలు, ఇక్కడ సమస్యలు, ఇక్కడ కొట్లాటలు, ఇక్కడ ఇబ్బందులు, ఇక్కడ నెమ్మది ఉండదు, ఇక్కడే అన్ని సమస్యలు. కానీ అక్కడ ఏమీ ఉండవు. సమాధానము, సంతోషము, దేవుని చెంత దుఃఖమే ఉండదు, రోగమే ఉండదు. అక్కడికి వెళ్తానంటే ఎవరైనా భయపడతారికా? ఈ సత్యము ఈరోజు నీకు తెలియజేయబడింది. కాబట్టి మరణ భయం ఉంటుందా? మరణిస్తామంటే భయం ఎందుకు? ఇక సంతోషం ఉంటుంది, గంతులేస్తాం. ప్రవ్వా ఎప్పుడు వస్తావురా, లేకపోతే త్వరగా తీసుకెళ్ళు, ఇక్కడ ఎన్ని రోజులు, ఇంకా ఎన్ని రోజులు ఈ బాధలు నాకు, ఎన్ని రోజులు ఈ సమస్యలు నాకు, ఎన్ని రోజులు ఈ వేదన, కష్టాలు, దుఃఖము, త్వరగా తీసుకెళ్ళిపో, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నేను అక్కడ ఉంటాను, సదాకాలం నీతో పాటు ఉంటాను. సంతోషంగా మరణాన్ని ఆహ్వానించేటటువంటి ఆ గొప్ప ధన్యతను ప్రభు ఈరోజు నీకు ఇచ్చాడా? అయితే సంతోషించి గంతులు వేసి ఆయన గణపరచు. ఎలాంటి అనుభవం నీకుంటే, మరణ భయములో నుంచి విడిపించబడితే, పాపములు క్షమించబడి పరిశుద్ధపరచబడి ఆయన కుమారునిగా కుమార్తెగా చేయబడితే నువ్వు ఆయన్ని స్తుతించకుండా ఎలా ఉండగలవు? కాబట్టి మనం ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. ఒకవేళ ఇంకా నీకు మరణ భయం ఉందా? ఒకవేళ ఇంకా నువ్వు చనిపోతే నరకానికి వెళ్తానని భయపడుతున్నావా? అయితే పర్వాలేదు, ఇప్పుడైనా ఈ క్షణమైనా యేసయ్యా నేను పాపిని, నీ రక్తం చేత నా పాపాలన్నీ కడుగు, నన్ను బిడ్డగా చేయి అంటే చాలు, మరణ భయములో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఆయనతో పాటు ఉండే ధన్యతనిస్తాడు. ఒక్క మాట చెప్పు చాలు, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తం చేత కడిగయ్యా, నన్ను బిడ్డగా చేయంటే చాలు. అన్న మాటలాగా ఎవరైనా ఉంటే, నిజంగా ఎవరైనా ఉంటే ఇప్పుడే అనండి. మరణ భయంలో నుంచి విడిపిస్తాడు, ప్రభుతో పాటు సదాకాలం ఉండే ధన్యతనిస్తాడు. ఒకవేళ నువ్వు రక్షించబడ్డావా, మరణ భయంలో నుంచి విడిపించబడ్డావా? అయితే దేవుణ్ణి ఆరాధించు, ఆయన ఆరాధన చేద్దాం.